అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. చేరి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు మరి మనల్ని ప్రేమించి మరి ఎంతో మందికి లేని సమయాన్ని దేవుడు మన కొరకు ఇచ్చారు. మరి యేసయ్య పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మన కొరకు ఆయన త్యాగం చేస్తూ చనిపోతూ మరి మన కొరకు ఇచ్చినటువంటి నిత్యమైనటువంటి మాటలు మనం నేర్చుకుందామండి. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి అందరినీ ప్రార్థనాపూర్వకంగా మనందరం కలిసి దేవుని మాటలు విందామండి. మామూలుగా అయితే చనిపోయేటప్పుడు ఎవరైనా సరే ఏమన్నా చెప్పి చనిపోయారా అని చెప్పి అంటారు. లాస్ట్ వర్డ్స్ కి చాలా విలువ ఉంటుందండి. అలాంటి మనుషుల మాటలకే మనం అంత విలువిస్తాము. అలాంటిది సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు మన కొరకు మన రూపంలో వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి వెలకట్టేసి మనల్ని పాపం నుంచి విముక్తి చేసినటువంటి యేసయ్య మాటలు మనకు చాలా అమూల్యమైనవండి. అవి మనకు నిన్న నేడు నిరంతరం లాగా భవిష్యత్తులోను, పాస్ట్‌లోను, ప్రెజెంట్, ఫ్యూచర్‌లో కూడా మనకి ఇవి ఉపయోగపడేటువంటి మాటలు కాబట్టి ఇవి ఖచ్చితంగా స్పష్టమైనవండి. అలాగే ఖచ్చితమైనవి, వాస్తవమైనవి కాబట్టి ఆ యేసయ్య పలికినటువంటి సిలువలో పలికినటువంటి ఈ మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చారు ఆయన కృప. మరి ఆ యేసయ్య నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. సిలువలో పలికినటువంటి మాటల్లో రెండవ మాట గురించి ధ్యానించుకుందామండి. మరి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మనకి ఆల్రెడీ ఈ ఉపోద్ఘాతం గురించి మనకు తెలుసండి. యేసయ్య చనిపోవడానికి ముందు మరి పలికినటువంటి 7 మాటలు, మరి అలాగే 7 మాటల్లో ఒక్కొక్క మాటలో దాగి ఉన్నటువంటి గూఢాంశాలు కూడా మనం ముందు నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటానే వచ్చాము. అయినప్పటికీ మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కాబట్టి మనం కూడా నేర్చుకుందాం. తెలియని వాళ్ళు కూడా మరి నేర్చుకుంటారు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ రెండవ మాటను బట్టి మరి ధ్యానం చేసుకుందామండి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ మాట చూసుకున్నట్లయితే ఈ మాట రెండవ మాట కృపగలిగిన మాట అండి. కృపగలిగిన మాట అంటే ఆయన మాట చాలా కృపతో కూడుకున్నటువంటి మాట. ఈరోజు మన శిలువపై పలికినటువంటి ఈ మాటను పరిశీలిస్తున్నాం కాబట్టి ఈ కృపగలిగిన మాట చివరి నిమిషంలో కూడా అర్హత కలిగిన వాడికి యేసయ్య కృపను అనుగ్రహిస్తాడని స్పష్టంగా తెలియజేస్తుందండి. చివరి నిమిషంలో కూడా అలా అని చెప్పి అందరికీ చివరి నిమిషం వచ్చిద్దని మనం అనుకోకూడదండి. మరి ఈ దొంగకు వచ్చినటువంటి చివరి నిమిషంలో కూడా ఆత్మ నశించిపోకూడదని మరి యేసయ్య మరి ఆయన అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా చెప్పుచున్నాను నేను అనేటువంటి మహత్తరమైన మాట. ఈ యొక్క కృపగలిగిన మాటలు, యథార్థమైన మాటలు మరి యేసయ్య మరి ఆయన అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా చెప్పుచున్నాను నేను అనేటువంటి మహత్తరమైన మాట. ఈ యొక్క కృపగలిగిన మాటలు, యథార్థమైన మాటలు ఖచ్చితంగా కృప వైపు నడిపిస్తాయండి. లోకాసువార్త 23వ అధ్యాయం 40 వచనంలో మనం చూసుకున్నట్లుగా మరి ఈ దొంగల్లో 2 దొంగలున్నారు. ఈ దొంగల్లో రెండవ దొంగ ఫస్ట్ దొంగ ఏం చేస్తాడంటే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి దేవుని దూషిస్తా ఉంటే మరి ఈయన ఈ దొంగల్లో రెండవ వాడు గద్దించి పక్కన ఉన్నవాడిని గద్దించి నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అని చెప్పి యథార్థాన్ని గుర్తించాడండి. యథార్థాన్ని గుర్తించి భయపడకుండా చనిపోతానని తెలిసిన చివరి క్షణములు కూడా నోరైతే మరి తను మోగవాడిగా ఉండకుండా తనకు తెలిసినటువంటి వాస్తవాన్ని అంగీకరించాడండి. యథార్థంగా మాట్లాడాడు. మనం నిజంగా తప్పు చేశాం కాబట్టి ఈ శిక్షకు అర్హులము. కానీ ఈయన ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి నువ్వు దేవునికి భయపడవా అనేటువంటి మాట యథార్థంగా మాట్లాడాడు కాబట్టి అక్కడ కృపను, యథార్థమైనటువంటి మాటలు కృప వైపు నడిపిస్తాయండి. అలాగే ఈ కృప ప్రార్థన ద్వారా మాత్రమే కృపకు ద్వారం తెరవబడుతుంది. ఈ పలికినటువంటి రెండో మాట మనం ధ్యానించుకున్నట్లయితే ప్రార్థన ద్వారా మాత్రమే కృపకు ద్వారం తెరవబడుతుంది. లోకాసువార్త 23వ అధ్యాయం 42వ వచనం చూసిన రీతిగా ఆయనను చూసి రెండవ దొంగ ఏమన్నారంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనమని ఆ శిలువ మీద ఉండి తనకున్న షార్ట్ టైంలోనే దేవుణ్ణి అడిగాడండి. అక్కడ ప్రార్థన చేశాడు. అలా యథార్థాన్ని అంగీకరించి దేవుని బ్రతిమాలుకున్నట్టుగా ప్రార్థన చేయటం మూలంగా ఆయన ప్రార్థించే అవకాశం దొరికింది కాబట్టి ఆ ప్రార్థన ద్వారా కృపా ద్వారం అనేటువంటి తెరవబడింది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడంటే ఆయనకి మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాటను ఇచ్చారండి. అలాగే పశ్చాత్తాపం ద్వారా మాత్రమే కృపను పొందుకుంటాం. ఈ యొక్క రెండవ మాట కృప కలిగిన మాట కాబట్టి
పశ్చాత్తాపం ద్వారా కృపను పొందుకుంటారు అనేటువంటి వాస్తవం ఖచ్చితమైందండి. ఆ దొంగ ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కాబట్టి, ఈయన ఏ తప్పిదం చేయలేదు కాబట్టి అని చెప్పేసి, ఆయన దొంగ తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. యేసయ్య ఏ తప్పు చేయలేదనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించి, తను పశ్చాత్తాపపడ్డాడు. ప్రభువా నిజమేనయ్యా మేము ఈ తప్పు చేశాము. కాబట్టి తగిన శిక్షను అనుభవిస్తున్నామని చెప్పి పశ్చాత్తాపపడ్డాడండి. కాబట్టి కృపను పొందుకోవాలంటే ఖచ్చితంగా పశ్చాత్తాపం అవసరమైనది. ఈ సిలువలో వేలాడినటువంటి రెండవ దొంగ ఖచ్చితంగా ఇక్కడ పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే విశ్వాసం ఉంటేనే కృపలో మనం నిలిచి ఉంటాం. ఈయన యేసయ్యని నమ్మాడు. ఆయన రక్షిస్తాడని ఆయన నమ్మాడు కాబట్టి లూకాసు వార్త 23 అధ్యాయం 42 వచనంలో చూసుకున్నట్లయితే ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని విశ్వాసంతో అడిగాడండి. విశ్వాసంతో ఉంటేనే మనం కృపలో నిలిచి ఉంటాం కాబట్టి ఆ దొంగ విశ్వాసంతో అడిగాడు కాబట్టి ఖచ్చితంగా యేసయ్య మరి అతనికి కృప చూపినట్లుగా మరి నిత్యముగా పరలోకంలో నాతో పాటు కూడా నువ్వు ఉంటావు అనేటువంటి మాటను మరి జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం తెలుస్తున్నాం ఒక వాక్యంలో. ఆ వాస్తవాన్ని మనం నేర్చుకుంటున్నామండి. అలాగే సిలువలో మానవాళికి సంపూర్ణ క్షమాపణ దొరికింది. ఈ యొక్క యేసయ్య చేసినటువంటి ఈ యొక్క పలికినటువంటి రెండవ మాట, అక్కడ జరిగినటువంటి దొంగ పశ్చాత్తాపం పొంది దేవుని కృపను పొందుకోవటం అనేటువంటి ఉపోద్ఘాతము మరి వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిత్యముగా నీతో చెబుతున్నాను అనేటువంటి మాట సిలువలో మానవాళికి సంపూర్ణ క్షమాపణ దొరికింది. కాబట్టి మన అందరి పాపాల కొరకు ప్రభు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి పుట్టిన వాళ్ళ కోసం, అంతకుముందు పుట్టి చనిపోయిన వాళ్ళ కోసం, ప్రజెంట్ ఉన్న వాళ్ళ కోసం, ఫ్యూచర్ లో మరి మానవులుగా ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, మరి ఆయన రూపంలో జన్మించేటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరూ అందరి కొరకు ఆయన పెనాల్టీ చెల్లించేశాడు కాబట్టి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి సమస్త మానవాళికి క్షమాపణ దొరికిందని చెప్పేసి ఆయన మనకు చెప్తూ ఉన్నాడండి. అంతేకాకుండా ఆయన సిలువ వేసిన యేసయ్యను చూసుకున్నట్లయితే ఆయన సిలువ వేసిన వారినే కాకుండా ఆయనతో పాటు వేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగను కూడా క్షమించాడు యేసయ్య. అయితే కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా బాగా చేశాడు. ఈ యొక్క సిలువలో యేసయ్య ఇద్దరు దొంగల మధ్య వేలాడుతున్నటువంటి ఉపోద్ఘాతాన్ని మనం చూసుకున్నట్లయితే ముందే ప్రవచించబడిన రీతిగా యెషయా గ్రంథము 53 అధ్యాయము 12 వచనంలో చూసుకున్నట్లయితే అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను అనేటువంటి ప్రవచనం నెరవేర్చబడాలని ఇలా జరిగిందండి. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. ఇద్దరు దొంగలు తప్పు చేసి వాళ్ళు సిలువ యొక్క శిక్షను అనుభవించారు. మరి ఏ శిక్ష ఏ పాపం చేయకపోయినా మరి యేసయ్య వాళ్ళతో కలిసి శిక్షను అనుభవించడానికి మరి అక్కడ ఉందండి. కాబట్టి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారడం చాలా ఆశ్చర్యపరుస్తుందండి. ఎందుకంటే కొంత సమయం ముందు ఈ దొంగ కూడా అందరిలాగానే యేసుక్రీస్తుని నిందించాడు. అంటే అదే లొకాలిటీలో ఉన్నాడు కాబట్టి యేసయ్య చేసిన అద్భుతాలు తెలుసు, ఆయన మాట్లాడిన మాటలు తెలుసు. అలాగే డైరెక్ట్ గా వినకపోయినా ఎవరో ఒకరి ద్వారా తను వినే ఉంటాడు, యేసయ్య గురించి తెలుసుకునే ఉంటాడు, తెలుసు. కానీ అప్పటి వరకు నమ్మలేదు. అతను కూడా అందరిలాగా యేసుక్రీస్తుని నిందించాడు. అలాగే సిలువ ప్రారంభమైనప్పుడు అతని కళ్ళు కూడా మూయబడే ఉంటాయి, యేసుని నిందించే ఉంటాడు. కానీ కొంత సమయం తర్వాత అతను మారు మనసు పొందినట్లుగా మనం అర్థం చేసుకున్నాం, పశ్చాత్తాపడ్డాడండి. ఇది ఎలా సాధ్యం అంటే యేసయ్య యేసయ్య ఆయన బాధ పెడుతున్న సిలువ వేసిన వారిని అలాగే నిందిస్తున్న వారి అందరినీ కూడా క్షమించాడు కాబట్టి ఆ యొక్క దొంగ కూడా అది విన్న తర్వాత ప్రభువా వీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు కాబట్టి క్షమించమని ఎప్పుడైతే యేసయ్య ప్రార్థించాడో అప్పుడు ఆ దొంగ హృదయం తెరవబడిన వెంటనే ఆ దొంగ మరి తన మనసులో ఉన్నటువంటి అపరాధన భావాన్ని తొలగించేసుకుని చక్కగా యేసయ్య వైపు చూసి ప్రభువా నిజంగా ఈయన రక్షకుడే, నిజంగా ఈయన నమ్ముకుంటే నేను రక్షించబడతాను, నేను సేవ్ అవుతాను అనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని కలిగి వెంటనే పశ్చాత్తాపడి ప్రభు నీ పరదేశంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మరి పశ్చాత్తాపడినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి ఆ దేవుని గొప్ప మాటని పొందుకునే అదృష్టం ఆ దొంగకు దక్కిందండి. మరి ఎంత గొప్ప మనసు మన యేసయ్య మనసు. అందరూ ఆయన్ని ద్వేషించిన దూషించిన మరణానికి అప్పగించినా సరే లాస్ట్ మినిట్ లో కూడా యేసయ్య క్షమాపణ అనేటువంటి దాన్ని కలిగి ఇచ్చేటువంటి స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడండి. మరి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా ఖచ్చితంగా ఆయన గుణగణాలని నేర్చుకుని మరి మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఇతరుల పట్ల కూడా మనం అదే విధమైనటువంటి
మరి మనసును కలిగి మనం ఉండాలని మరి దేవుడు ఆశపడుతున్నాడండి. అలాగే ఖచ్చితంగా యేసయ్య ఇతరులను రక్షించెను అనేటువంటి ఇతరులను రక్షించాను కాబట్టి ఆయన రక్షకుడే అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆ దొంగ గ్రహించినట్టుగా మనం చూస్తాము. అలాగే మరి దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడవు నిన్ను నీవే రక్షించుకొనుము అనేటువంటి మాటను కూడా ఆయన అన్నప్పుడు మరి ఆ విషయం కూడా ఈ దొంగ అంతకుముందు తెలుసుకునే ఉంటాడు. అవును కదా! నిజమే కదా! ఆయన అంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి నిజంగా ఈయన గొప్ప శక్తిమంతుడే అనేటువంటి అంశాలను గుర్తులో పెట్టుకుని ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఈ విధంగా దొంగ తన యొక్క స్థితిని తెలుసుకొని ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృపకు పాత్రుడయ్యాడు కాబట్టి ఆయన సర్వమాన్య వాళ్ళ కోసం ఇంకా మనందరి కోసం ఆయన చనిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క దాన్ని ఖచ్చితంగా స్వీకరించవలసిన వారమై ఉన్నాము. అంతేకాకుండా దేవుడు మనందరి కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. అలాగే ఆయన మార్గంలో నడిచిపోవాలి. అంతేకాకుండా యేసయ్య సిలువలో ఉండి కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఆత్మల భారాన్ని కలిగి ఉన్నాడు. చివరి క్షణాల్లో కూడా ఇతరుల గురించి, వారి రక్షణ గురించి యేసయ్య ఆలోచించడం మనం చూస్తాం. ఆ బాధలో కూడా ఆయన సువార్త పంచగలిగారంటే ఎంత గొప్ప మనసు మన యేసయ్యది. కాబట్టి ఆత్మల భారాన్ని ఆ క్షణంలో ఆ దొంగలు నశించిపోతారేమో అన్న రీతిగా క్షమించమని అడిగినప్పుడు వెంటనే దొంగ మనసు మారిందండి. అలాగే చివరి క్షణంలో కూడా యేసయ్య ఆ యొక్క సువార్తను పంచాడు. అలా పంచడం వలన అక్కడ దొంగ మారు మనసు పొందినట్లుగా చూస్తాం. అక్కడ ఒక ఆత్మ రక్షించబడింది. అలాగే మనం కూడా మన బంధువులు, స్నేహితుల దగ్గర మన రక్షణ గురించి మనం కూడా భారాన్ని కలిగి ఉండి ఎంతో కొంత మనకు దేవుడిచ్చినటువంటి మరి సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మనం కూడా మరి యేసయ్య సువార్తను పంచగలిగిన వారిగా మనం ఉండాలండి. ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మరి ఈ లోకంలో ఏదైనా అక్కడికెళ్తే మనం నష్టపోతాము. ఇది చేస్తే మనకు మంచి జరుగుతుందని ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని బాగా జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నామండి. ఈ లోకంలో కొంత జీవితం కొరకే మనం అలా హెల్ప్ చేసుకుంటున్నాం. ఇతరులకు సహాయం చేయాలి. మానవత్వంతో ఆలోచిస్తున్నాం. అదే రక్షణ యుగయుగాలు మనం దేవునితో ఉండాలి. మనతోటి వారు కూడా ఉండాలి గాబట్టి, ఖచ్చితంగా మనం అక్కడ యేసయ్య కలిగినటువంటి ఆత్మల భారాన్ని కూడా రక్షణ పొందిన మనము కలిగి ఉండాలండి. అలాగే ఈ దొంగ గ్రహించినట్లుగా యేసయ్య వార్తను విన్నప్పుడు యేసయ్య గురించి తెలియని పోయిన వారైనా, మరి అవగాహన లేని వాళ్ళైనా ఖచ్చితంగా యేసయ్య మాటలు ఖచ్చితంగా మరి ఆలకించి, మరి ఆయన కృపను పొందుకుని, మరి ఆయన రాజ్యానికి వారసులుగా అవ్వాలండి. అలాగే అంతకి సమయం కూడా మించిపోలేదు. ఎందుకంటే మనం ఎంత పాపంలో కూరుకుపోయినా సరే మనకి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి. ఆ దొంగ యేసుని చివరి క్షణాల్లో రక్షకుడిగా అంగీకరించాడండి. దానికి యేసయ్య ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మీరు కూడా అటువంటి పాపంలో కూరుకుపోయి ఉన్నారా? సమయం మించిపోలేదు కాబట్టి ఇప్పటికైనా యేసు యొద్దకు వస్తే మన పరిస్థితిని ఆయనకి చెప్పినట్టయితే ఖచ్చితంగా మనుషులైతే ద్వేషిస్తారండి, దూషిస్తారండి, వెలేస్తారు. కానీ యేసయ్య అయితే అలా కాదండి. ఏ పాపం లేదు. కానీ ఆయన మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఖచ్చితంగా మనకి సమయం ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 9 వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది కదండి. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. మరి అలా ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి రక్షణ పొందుకోవడానికి మనం అర్హులము. అలాగే రోమేలుకు రాసిన పత్రిక 6 అధ్యాయం 23 వచనంలో ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని రాయబడి ఉందండి. ఏ భేదమును లేదు. అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుందండి. అవునండి. మరి ఖచ్చితంగా మరి అందరిలో పాపం ఉంటది. కానీ ఆ పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడి యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపపడి అలాగే ఆయన కృపకి ఖచ్చితంగా పాత్రలు అవ్వగలిగితే గనక మన ఆత్మను రక్షించుకున్న వారం అవుతామండి. అలాగే యేసయ్య వారు యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో చెప్పినట్లుగా నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని వాక్యం సెలవిస్తుందండి. ఖచ్చితంగా యేసయ్యే మార్గము, సత్యము, జీవం కాబట్టి మనం చనిపోయిన తర్వాత యుగయుగాలు ఆయనతో ఉండేటువంటి నిత్య జీవాన్ని మనం ఆయన ద్వారానే పొందుకోవాలి కాబట్టి మరి ఆ యొక్క మాటల్ని మనం హృదయాల్లో తలపోసుకుందామండి. మరి అలాగే అందరూ మరి రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదు అని కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 9 అధ్యాయం 22 వచనంలో కూడా మరి తెలియజేయబడుతుందండి. మనందరి పాపాల కొరకైనా
రక్తాన్ని చిందించి ఆల్రెడీ మనకి రావాల్సినటువంటి పెనాల్టీ అంతా ఆయన కట్టేశారండి. మనం సేఫ్ అవ్వాలని. కాబట్టి ఆయన రక్షణ మనం మరి మన జీవితాల్లో ఏ ఒక్కరి జీవితాల్లో మరి వ్యర్థం కాకుండా, ఆయన శిలువ మరణం వ్యర్థం కాకుండా మనందరి జీవితాల్లో ఫలించాలని మరి మనందరం మరి రక్షణ పొందిన వారు ఆయనలో పరిశుద్ధంగా సాగిపోవాలి. రక్షణ పొందని వారి కొరకు ఆత్మల భారం కలిగి మనం ప్రార్థించాలండి. అలాగే మారు మనసు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నానని కూడా మత్తయి సువార్త 18 అధ్యాయం 3 ఉందండి. మరి ఆయన మరి రక్షణ మనకు రక్షణ పొంది చిన్న బిడ్డల్లాగా ఎటువంటి కల్మషం లేని వారిగా ఉంటేనే ఖచ్చితంగా మనం యేసయ్య రాజ్యంలో చేరుకుంటామండి. మరి అలాగే ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 20 కూడా దేవుడు, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో కూడా నేను భోజనం చేస్తానని యేసయ్య చెప్తున్నాడండి. మరి ఎంత గొప్ప ఆఫర్స్ దేవుడు మనకి ఇస్తున్నాడండి. అసలు మనం ఎందుకు పనికిరాని వారం, ఏ పాత్ర ఎందుకు అవకాశం లేదండి. అసలు మనం ఎందుకు పనికిరాని నీచులం. అలాంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకు అన్ని ఆఫర్స్ ఇస్తున్నాడండి. ఈ లోకంలో ఎవరైనా ఏదో ఒకటి ఆశించి చేస్తారండి, కానీ యేసయ్య అయితే ఏమీ ఆశించకుండా మన యొక్క ఆత్మను రక్షించాలని భారం కలిగి ఆయన ఎంతగానో ఉన్నాడండి. అలాగే రోమాపత్రిక 10 అధ్యాయం 9, 10, 13 చూసుకున్నట్లయితే ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడతాడు అని వాక్యం సెలవిస్తుందండి. ఇక్కడ దొంగ చివరి క్షణంలో కూడా ప్రార్థించి రక్షణ పొందుకున్నాడండి. మరి మనం దేవుని సన్నిధిలో కనుక, ప్రభువా నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు ప్రభువా, నేను నశించుకోకూడదయ్యా, ఈ పరిశుద్ధ రక్తంతో నా పాపాలన్నీ కడిగి నన్ను నూతనపరచు ప్రభువా అని చెప్పి మనం దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా యేసయ్య మనల్ని రక్షిస్తాడండి. అలాగే మనతో పాటు మన కుటుంబం కూడా రక్షణ పొందుతారండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అపోస్తల కార్యములు 16 అధ్యాయం 31 చెప్పిన రీతిగా మనం నశించిపోకుండా మన కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందాలని ఆయన ఆశపడుతున్నారు. కనుకనే మన కొరకు ఈ త్యాగాన్ని చేసి ఆయన అమూల్యమైన మాటలు మనకు ఉంచారండి. అలాగే మరి లాస్ట్ లో 2 కొరింథీ 5 అధ్యాయం 17 ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అని మరి వాక్యం సెలవిస్తుందండి. మనం ఈ దినమై మన హృదయాల్లో యేసయ్యను చేర్చుకొని, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు కాబట్టి, చనిపోయాడు, వేదన పొందాడు కాబట్టి, మనకు రావాల్సినటువంటి నరక శిక్ష కోసం కావాల్సిన పెనాల్టీ అంతా, మన అప్పంతా ఆయన కట్టేశాడు కాబట్టి మనం ఏ శిక్షకి అర్హులం కాదండి. ఇంకా మనం ఆయన రక్షకుడిగా అంగీకరించి మన హృదయంలో మార్పు చెందితే ఇంకా మనకి నూతన సృష్టినండి. పాతవన్నీ మన పాపాలన్నీ ఆయన పారవేసేస్తాడు. మనకి అంతా కొత్త జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యం ఉన్న వారందరూ కూడా మరి యేసయ్యను హృదయంలో చేర్చుకుని ఆయన శిలువ త్యాగము మరి యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో నశించిపోకుండా యుగ యుగాలు యేసయ్యతో సంతోషంగా ఆనందంగా జీవించడం కోసం దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మహత్తరమైనటువంటి సమయాన్ని, ఈ యొక్క మహత్తరమైనటువంటి విలువైనటువంటి మన జీవిత కాలంలో మనం యేసయ్యని మన హృదయంలో చేర్చుకుందామండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము మరి అని వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మన హృదయాలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన హృదయాన్ని ప్రభుకి ఇద్దామండి. మన హృదయంలో ప్రభుని చేర్చుకుని రక్షింపబడి మన తోటి వారిని కూడా రక్షణలోకి నడిపించుకుందామండి. దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.